కేక్ చేయడానికి కావాల్సిన పదార్థాలు 2 కప్స్ మైదా, 1 కప్ పెరుగు, 1 కప్ షుగర్, హాఫ్ కప్ పాలు, హాఫ్ కప్ ఆయిల్, 2 స్పూన్స్ చాకో పౌడర్, 1 స్పూన్ బేకింగ్ సోడా, 2 స్పూన్స్ బేకింగ్ పౌడర్. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ షుగర్, 1 కప్ కర్డ్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి బీటర్తో. బాగా బీట్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలిసిపోయిన తర్వాత 2 కప్స్ ఆఫ్ మైదా యాడ్ చేసుకోవాలి. అలాగే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అన్నీ వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మిక్స్ అయిన తర్వాత హాఫ్ కప్ పాలు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కోకో పౌడర్ 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు కేక్ చేయడానికి థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ తీసుకొని కొంచెం గీ వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన 1 స్పూన్ మైదా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మైదా ఏమైనా ఉంటే రిమూవ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ని ఈ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకున్నాక ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ ఏమైనా ఉంటే పోతుంది. తర్వాత ఒక పాత ఐరన్ ప్యాన్ మీద ఈ బౌల్ని పెట్టేసేయాలి. ఐరన్ ప్యాన్ని 5 మినిట్స్ ముందు ప్రీహీట్ చేసుకోవాలి. అంతే, లిడ్ క్లోజ్ చేసేసి సిమ్లోనే ఉంచాలి. సిమ్లో పెట్టి ఓ 35 మినిట్స్ అలాగే ఉంచేసేయాలి. 35 మినిట్స్ తర్వాత ఒకసారి నేను చెక్ చేశాను. నాకు పర్ఫెక్ట్గా వచ్చింది, ఏమీ అతుక్కోలేదు. ఒకవేళ మీకు ఏమైనా లిక్విడ్ లాంటిది అంటుకుంటే ఇంకాసేపు అలాగే పెట్టుకోండి. అంతే, కేక్ బాగా చల్లారిన తర్వాత సైడ్స్ లూజ్ చేసుకొని డిమోల్డ్ చేసుకోవాలి. చూసారా, గిన్నెకి ఏమీ అంటుకోలేదు, మొత్తం నీట్గా వచ్చేసింది.